బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ తరుణంలోనే నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించనుంది. మరి ఇవాళైనా చంద్రబాబు నారా లోకేష్లకు ఊరట లభిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 20వ రోజుకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. గడిచిన 19 రోజులుగా రాజమండ్రి టీడీపీ క్యాంపు శిబిరంలోనే భువనేశ్వరి, బ్రాహ్మిణి బస్ చేస్తున్నారు. అటు ఢిల్లీలోనే నారా లోకేష్ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ అండలా, ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ప్రతిరోజు ఒక ఉత్కంఠత అయితే ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుందో అనేది అటు టీడీపీ శ్రేణుల్లో ప్రజలు కూడా నెలకొని ఉంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగిందో దాన్ని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. అట్ ది సేమ్ టైం సిఐడి కూడా తమ వాదన వినాలని చెప్పేసి కూడా సిఐడి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసు జరిగింది మన సుప్రీంకోర్టులో అయితే అక్టోబర్ 3న రాబోతుంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పక్కకు పెడితే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి ఏవన్గా ఇక్కడ చంద్రబాబు మీద ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో ఈ బెయిల్ పిటిషన్ నేపథ్యంలో దీని మీద వాదనలు జరగబోతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా అంగళ్ళ కేసు కూడా పిటిషన్ ఉంది. దీని మీద కూడా ఈ రోజు బెయిల్ మీద ఒక నిర్ణయం ఉండబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా కోర్టు జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ మాజీ మంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద A14 గా ఇప్పటికే కేసు నమోదు చేశాడు కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద కూడా ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణకు రాబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టులో, మరోవైపు ఇక్కడ హైకోర్టులో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించిన అంగళ్ళు కేసుకు సంబంధించి కూడా ఈరోజు విచారణ అయితే జరగబోతుంది. చూడాలి ఏ విధంగా తీర్పిస్తుందని ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికి ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.